జీడి నెల్లూరు పర్యటనలో చంద్రబాబు నాయుడు ఓ కుటుంబాన్ని చూసి చలించిపోయాడు. ఏదైతే క్షేత్రస్థాయిలో గతానికి విభిన్నంగా ఈ పర్యాయం చంద్రబాబు నాయుడు ప్రతి చోటుకి వెళ్ళినప్పుడు ఆ కుటుంబాల బాధలను తెలుసుకుంటున్నాడు. వారికి వెంటనే అక్కడ ఆర్థిక సాయం ప్రకటిస్తున్నాడు. గత 3 దఫాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన తీరుకు విభిన్నంగా ఈసారి చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నాడంటే అది ఆయన అనుభవం నేర్పిన పాఠం అని చెప్పవచ్చు. అందులో భాగంగానే ఈరోజు ఏదైతే జీడి నెల్లూరులోనే ఒక కుటుంబాన్ని ఆయన వారి బాధలను చెల్లించిపోయి అప్పటికప్పుడే వారికి ఆర్థిక సాయం చేశాడు. ఏదైతే ఉన్నారో ఇద్దరు పిల్లల తల్లిదండ్రులు వారు పిల్లలను వదిలేసి వెళ్ళిపోవడంతో ఇక్కడున్న అమ్మమ్మ సెల్వి ఆ కుటుంబాన్ని తానే పోషిస్తున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో ఆ కుటుంబానికి తాను అండగానే ఉంటానంటూ ఆ ఇంటికి వెళ్ళాడు, వారిని పరామర్శించాడు, వారితో మాట్లాడాడు. అంతేకాకుండా ఆ కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించాడు. ఏదైతే ఒక ఇల్లు నిర్మాణంతో పాటు అదేవిధంగా ఆ పిల్లలిద్దరికి చెరో 2 లక్షల రూపాయలు ఏకంగా డిపాజిట్ చేస్తాము. ఒక 6 నెలల పాటు పిల్లలిద్దరికీ ఆ 4,000 రూపాయల చొప్పున వారికి స్కాలర్షిప్ వచ్చే విధంగా చేస్తాం. దీంతోపాటు ఏదైతే ఈ కుటుంబ పోషణకు అవసరమయ్యే ఆ పాడి ఆవులను అందించడమే కాకుండా భవిష్యత్తులో వారి అవసరాలను తీర్చిదిద్దే విధంగా వారంతకు వారే స్వశక్తితో కాళ్ళ మీద నిలబడే విధంగా చర్యలు తీసుకుంటానన్నాడు. దీంతోపాటు ఆ పిల్లలిద్దరికి ఉచితంగా చదువులు చెప్పించడానికి తగిన చర్యలు తీసుకుంటానని కూడా చెప్పాడు. ప్రస్తుతం వారు సెల్వి దంపతులతో పాటు ఆ పిల్లలు ఉన్నారు. చంద్రబాబు నాయుడు మీకు ఇచ్చిన హామీల పట్ల మీరు సంతృప్తిగా ఉన్నారు? మేము ఆయన గురించి బతికిస్తాం, బాగానే ఉంటాం. ఆయన గురించి మేము ఇన్ని రోజులు కష్టంలో ఉంటమే, దీనిపై ఆయన దేవుడి పేరు మా ఇంటికి వచ్చినారు. మేము బాగా బతుకుతాం. మాకు వచ్చింది దేవుని కూడా ఇంకా దాస్తి ఆయన వచ్చింది మా ఇంటికి. మేము ఆయన ఎత్తికి ఆయన మమ్మల్ని ఎత్తికి వచ్చారు. మా కష్టం చూసి మమ్మల్ని ఎత్తికి వచ్చారు. ఆయన మా పిల్లల్ని చదువు పెడతారు. పిల్లలకి 2 లక్షలు పిచ్చడి చేశారు, ఇల్లు కట్టిస్తారు. నాకు బతికేదానికి 2 ఆవులు పట్టిస్తారు. మీరు ఎలా చంద్రబాబు మీ ఇంటికి వచ్చాడు, ఫస్ట్ టైం మీకు హెల్ప్ చేస్తానన్నాడు, ఎలా ఫీల్ అవుతున్నారు? పిల్లలకి హెల్ప్ చేస్తామన్నారు. మాకు ఆ ఇల్లు కట్టిస్తామన్నారు. మీకు పిల్లలు ఈ అమ్మాయి కాకుండా మళ్ళీ ఎవరైనా ఉన్నారు? వాళ్ళు బాగుండారు. వాళ్ళు వీళ్ళను మీరు ఎన్నేళ్ళ నుంచి మీరు సాగుతున్నారు? చిన్న పిల్లల నుంచి సాగుతున్నాను. వాళ్ళు చిన్నప్పుడే వెళ్ళిపోయారు? చిన్నప్పుడు. వీళ్ళిద్దరు చిన్నగా ఉన్నప్పుడే. మనం ఏం చదువుతున్నావు? థర్డ్ స్టాండర్డ్. ఏం పేరు నీ పేరు? హేమశ్రీ. నీ పేరు? రక్షిత. ఎన్నో తరగతి నువ్వు? 5th. చంద్రబాబు వచ్చాడు కదా నీ దగ్గర, నీ పక్కన కూర్చోబెట్టుకున్నాడు కదా, ఏం చెప్పాడు నీకు చంద్రబాబు? చదువుకోమన్నారు. చదువుకుంటే ఏమొస్తుంది అన్నాడు? జాబ్ వస్తుంది అన్నారు. నీకేం చెప్పాడు చంద్రబాబు? బాగా చదువుకోండి, జాబ్ వస్తుంది. మీ అమ్మమ్మను మీరు బాగా చూసుకుంటారా? మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు మీ ఇద్దరిని మీ అమ్మమ్మ మీ తాత చూసుకుంటున్నారు కదా, వాళ్ళని మళ్ళీ మీరు చూసుకోవాలి కదా, చూసుకుంటారా? చూసుకుంటాం. చంద్రబాబుకి మీరు థ్యాంక్స్ చెప్తున్నారా? చంద్రబాబు ఏం చెప్పాలనుకున్నారు చంద్రబాబుకి మీరు? థ్యాంక్స్. సీఎం సార్, థ్యాంక్ యూ సార్. నువ్వేమనుకున్నావు చంద్రబాబు? సీఎం సార్, తాతకు నమస్కారం. ఏదైతే ఈ పిల్లలతో కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడాడు. మీరు చదువుకోవాలి, మీ భవిష్యత్తు బంగారుమయంగా ఉంటుందని కూడా ఈ పిల్లలకు చెప్పిన పరిస్థితి. మొత్తం మీద అయితే వీరి కష్టాలను చంద్రబాబు దృష్టికి మన స్థానిక ప్రతినిధి ఏదైతే ఉన్నాడో జయచంద్ర నాయుడే తీసుకెళ్లాడు. మన బిగ్ టీవీ జీడి నెల్లూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన జీడి నెల్లూరు ఇన్ఛార్జ్ జయచంద్ర నాయుడు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి, కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తే కలెక్టర్ వెంటనే స్పందించాడు. ఈ విషయాన్ని అధికారులకు వెంటనే సీఎం దృష్టికి కూడా తీసుకువెళ్లే విధంగా జయచంద్ర నాయుడు పనిచేశాడు. చెప్పండి, మీరు ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు కదా, ఏమన్నాడు కలెక్టర్? చంద్రబాబు నాయుడు సమావేశం పురస్కరించుకుని కలెక్టర్ గారు విజిట్ చేశారు. ఆ ఫ్యామిలీతో అంతకుముందు నేను మాట్లాడినాను. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఈ విధంగా ఈ ఫ్యామిలీకి హెల్ప్ చేయాలి సార్ అంటే డీటెయిల్స్ సేకరించిన వాళ్ళ విషయాలన్నీ చెప్పడంతోనే ఈ ఫ్యామిలీని ఖచ్చితంగా సెలెక్ట్ చేసి న్యాయం చేద్దామని చెప్పారు సార్. ఏదైతే వీరికి సాయం అందిన పాత్రలో మన బిగ్ టీవీ పాత్ర కూడా ఉండడం మనకు అందరికీ ఆనందకరమని చెప్పవచ్చు. మొత్తం మీద అయితే ఈ కుటుంబానికి ఒక చేయూతనిస్తూ తల్లిదండ్రులు అయితే ఇద్దరు చెరోదారి చూసుకున్నారు. అంటే తండ్రి ఒక అమ్మాయితో వెళ్ళిపోయాడు, తల్లి ఒక అమ్మాయితో వెళ్ళిపోయిన తల్లి మరొకతో తమ సహజీవనం చేస్తూ వెళ్ళిపోయిన నేపథ్యంలో ఆ పిల్లలిద్దరూ అనాథగా చిన్నప్పటికే మారిన పరిస్థితుల్లో ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలను ఆ కుటుంబం ఏదైతే అమ్మ తాతయ్య ఆదుకున్నారో ఆ తర్వాత వారు కూడా వయసు మీద పడుతుండడంతో వారి పోషణ కష్టమవుతుందన్న నేపథ్యంలో ఈ విషయం చంద్రబాబు వరకు వెళ్ళడం, చంద్రబాబు వారికి సహాయాన్ని బహిరంగంగా అందించడం, వారికి ఒక స్థితిగతులను ఏర్పాటు చేయడం జరిగింది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, జీడి నెల్లూరు నుంచి.